ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణం 2వ అధ్యాయం సృష్టి క్రమానికి ప్రారంభం చేసుకుంటూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు శారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం చెప్పుకుంటూ, మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారినట్లయితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి మహావిష్ణువు మనకి సద్బుద్ధిని సద్గతులను కలిగించుగాక అని మరొక్కసారి సాంజలిబద్ధంగా విష్ణువుకి సాష్టాంగ నమస్కారం చేస్తూ విష్ణు పురాణంలో 2వ అధ్యాయం సృష్టి క్రమానికి ప్రారంభం చెప్పుకుంటూ, కిందటి వీడియోలో ఉన్ముఖీకరణం అనేటటువంటిది చెప్పుకున్నాం. ప్రతి ఒక్క ప్రాణి తను నడిచేటటువంటి సన్మార్గంలో ఎంతవరకు నడవగలదు, జ్ఞానం సముపార్జన చేసుకొని ఎంతవరకు సన్మార్గంలో నడవగలదు, ఆ నడిచేటటువంటి మార్గంలో ఆసక్తిని కలిగించడాన్నే ఉన్ముఖీకరణము అంటారు అని మనం కిందటి వీడియోలో మనం చెప్పుకున్నాం. ఈ తర్వాత శ్లోకాలకు వచ్చేసరికి, యథా సన్నిధి మాత్రేణ గంధక్షోభయా జాయతే మనసోనోపకర్తృత్వాత్ తథాసౌ పరమేశ్వర. ఈ శ్లోకం మళ్ళీ ఇక్కడ కూడా క్షోభ అనేటటువంటిది పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు. తర్వాత మిగతా 1-2 శ్లోకాల్లో కూడా ఈ క్షోభ అనేటటువంటిది వస్తుంది. మనం కిందటి వీడియోలో చెప్పుకున్నట్లుగానే ఈ క్షోభ అంటే పరమేశ్వరుడు ఆసక్తిని కలిగిస్తాడు అనేటటువంటిది మనం ప్రధానంగా దానికి అన్వయం చేసుకోవాలి. ఆ పదానికి, క్షోభ అనే పదానికి. అది కాక క్షోభ అంటే భగవంతుడు ఏదో ఇబ్బంది పెడుతున్నాడు అనేటటువంటి అన్వయం చేసుకున్నట్లయితే విష్ణు పురాణం మనకి అపార్థంగా తోచుతుంది, అనేక నానార్థాలుగా తోచుతుంది. అంతేత క్షోభ అంటే చక్కనైనటువంటి మార్గంలో ఆసక్తిని కలిగింపజేయడం పరమేశ్వరుడు అనేటటువంటిదే పరాశరుడు వారు ఇక్కడ మైత్రేయ మహర్షికి చెప్తున్నట్లుగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూస్తే సన్నిధి మాత్రేణ నోపకర్తృత్వాత్ 2 ఉపకరణాలు, 2 పదాలు పరాశరుడు వారి నోటి నుంచి వచ్చాయి. ఉపకర్తృత్వము, సన్నిధి. దీని గురించి మనం చెప్పుకోవాలంటే చాలా విశేషణాలు ఉన్నాయి. దానికి మనకి చాలా సులువుగా అర్థం కావాలి అంటే, ఉపకర్తృత్వం లేని సన్నిధి మాత్రం చేతనే గంధం మనస్సుకి క్షోభ ఎలాగైతే కలగజేస్తుందో ఆ విధంగా పరమేశ్వరుడు పుట్టించిన ప్రతి ప్రాణికి క్షోభ కలగజేస్తాడు అనేటటువంటిది ఆ శ్లోకం తాలూకా అర్థం. కానీ మనం కాస్త లోతుకు వెళ్ళి చూడాలి. చెప్పుకున్నట్లుగానే క్షోభ అంటే మనస్సుని మనస్సులో ఆ పరమేశ్వరుడి పట్ల ఆసక్తిని రేకెత్తించడాన్ని క్షోభ అంటారు అని మనం కిందటి వీడియోలో చెప్పుకున్నాం. ఇక్కడ కూడా క్షోభ అనే పదం వచ్చినది. ఆ క్షోభ అనేటటువంటి దానికి గంధము అనేటటువంటిది పరాశరుడు వారు ముందు చెప్పారు. ఏమిటా గంధం? తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూపరస గంధములు అనేటటువంటి తన్మాత్రలలో 5వది గంధ తన్మాత్ర, అంటే వాసన. మనం లోతుల్లోకి వెళ్తే పురాణం అర్థం అవడం చాలా కష్టంగా ఉంటుందని అవకాశమైనంత వరకు మీ అందరికీ అర్థం అవ్వాలనేటువంటి దృక్పథంతో సరళ భాషల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ పురాణంలో, విష్ణు పురాణంలో ప్రతి శ్లోకానికి కూడా అర్థం చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క గంట యశోపును పడుతుంది. అందుకు అందరికీ సులువుగా అర్థమయ్యేటటువంటి మార్గంలో మనం వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. గంధ తన్మాత్ర అంటే వాసన అనేటటువంటిది. వాసన అంటే మనకి ఒక పువ్వు వాసన చూస్తే అది మల్లె పువ్వా, బంతి పువ్వా, చామంతి పువ్వా, అది వాసన అంటే అది కాదు కదా. వాసన అంటే పదార్థానికి, వాసన అనే పదానికి అర్థం పూర్వజన్మ వాసన అనేటటువంటిది. అది తీసుకున్నా, లేదా ఇప్పుడు వాసన అంటే ఒక పువ్వో లేదా ఒక పదార్థమో ఒక వస్తువో వాసన చూడడం, అదేనా? ఈ రెండింటిలో కల్లా మనం చేయవలసిందల్లా ఏంటయ్యా అంటే ఉపకర్తృత్వం లేని. ఉపకర్తృత్వం అంటే ఏమిటి? పూర్వకాలం, ఇప్పుడంటే మనకి గంధం అంటే పౌడర్లు వచ్చేస్తున్నాయి, కానీ పూర్వకాలం గంధపు చెక్కని తీసుకొని
ఒక సన్నిధి ఒక రాయి మీద రాస్తే కానీ గంధం వచ్చేది కాదు. రాసేటప్పుడు ఆ వస్తువు ఎంత ఇబ్బంది పెడుతుంది మనకి చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక రాయి మీద గంధపు చెక్కన రాస్తే ఎంతోసేపు రాస్తే కానీ ఇంత పెసరు గంధం తయారవడం కష్టం. అటువంటిది ఈ రోజుల్లో మనకి పౌడర్లు ఈజీగా సులువుగా దొరికిపోతున్నాయి. ఇది కాదు కదా భగవంతుడి తాలూకు నిర్దేశం. సన్మార్గము అంటే ఒక రాయి మీద గంధాన్ని సానదీయడం అంటారు. సాగదీయడం కాదు, సాన పెట్టడం. ఒక వస్తువుని సాన పెడితేనే, ఒక ప్రాణిని సాన పెడితేనే, ఒక మనస్సుకి సన్మార్గంలో వెళ్ళడానికి సాన పెడితేనే మోక్ష సామ్రాజ్యాన్ని సాధించడము అనేటటువంటిది అర్థం. సాన పెట్టడం అంటే ఆ రాతి మీద గంధం రాసినట్లుగా మన మనస్సుకి, మన శరీరానికి, మన బుద్ధికి, మన ఆత్మకి పరమేశ్వరుడు వలనే ఇదంతా జరుగుతున్నది అనేటటువంటిది 1కి 10 సార్లు మనం చెప్పుకోవాలి. దాన్ని సాన పెట్టడం అంటారు. 1కి 10 సార్లు చెప్పుకున్నందువల్ల ఏంటవుతుందంటే ప్రొద్దున లేస్తే రాత్రి పడుకునే వరకు నేను నడవటం లేదు, పరమేశ్వరుడు నన్ను నడిపిస్తున్నాడు అనేటటువంటి దానికి అర్థం. అది గంధ క్షోభ అంటే అర్థం. పూర్వజన్మ వాసన వలన వచ్చినటువంటి ఈ జన్మలో అనుభవించవలసినటువంటి సుఖ దుఃఖ భోగములు ఈ రెండింటి ద్వారా నన్ను విముక్తుణ్ణి చెయ్యు అనేటటువంటిదే ఈ క్షోభ గంధము అనేటటువంటి దానికి అర్థం. ఎలా విముక్తిని చెయ్యాలంటే ఈ సాన మీద గంధం అరగదీస్తే ఎంత ఇబ్బంది కలుగుతుందో అరగదీసినటువంటి చందనం అంత సువాసననిస్తుంది. అంత సువాసననిచ్చినటువంటి గంధం అంత చక్కనైనటువంటి సత్ఫలితాలని కూడా మనకి ఇస్తుంది. సత్ఫలితాలు ఎందుకు ఇస్తుంది? శోభ, ఇబ్బంది ముందు పడ్డాం కదా. అటువంటి గంధం మనం దానికి శరీరానికి, పూజకి, మరొక ఉపకరణానికి, మరొక సువాసనకి వాడితే ఎంతటి ఫలితాన్ని ఇస్తుంది ఆ గంధం, సానబెట్టినటువంటి చందనం. ఈ పౌడర్ల వల్ల ఏమైనా ఉందా అంటే ప్రయోజనం అంటే ఉండదని కాదు, కానీ దానికి ఉండేటటువంటి సువాసన ఈ పౌడర్లకు రాదు కదా. అందుకు గంధము క్షోభ అనేటటువంటిది. పూర్వజన్మ వాసనల వలన ఈ జన్మలో మనం అనుభవించేటటువంటి సుఖ దుఃఖాల నుండి నన్ను విముక్తుణ్ణి చేయు అనేటటువంటిది ఇక్కడ ఉపకర్తృత్వము. పూర్వజన్మ వాసన నుంచి వచ్చినటువంటి ఈ జన్మలో నేను అనుభవించేటటువంటి సుఖ దుఃఖ భోగాల నుంచి నన్ను విముక్తుణ్ణి చేయు. మరలా జన్మించేటటువంటి మళ్ళా ఈ కష్ట నష్టాలు అనుభవించేటటువంటి, కష్ట సుఖాలు అనుభవించేటటువంటి జీవనాన్ని నాకు ప్రసాదించకు, మోక్ష సామ్రాజ్యాన్ని, విష్ణు పదప్రాప్తిని పొందింపజేయు అనేటటువంటిదే ఉపకర్తృత్వము అన్నదానికి అర్థం. అంత చక్కగా గంధం వస్తే ఆ చందనం ఎంత సువాసననిస్తుంది, ఆ ఇచ్చినటువంటి సువాసన ఎంత చక్కనైనటువంటి వాసనగా ఉంటుంది మనకి అనేటటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే గంధం తీసేటప్పుడు ఎంత ఇబ్బంది ఉంటుందో వచ్చినటువంటి గంధం అంత సువాసననిస్తుంది కదా. అంత సువాసన ఎలాగైతే ఇస్తుందో పరమేశ్వరుడు మనకి పెట్టినటువంటి పరీక్షలు అంత గట్టిగా ఉంటాయి. ఆ పరీక్షలలో నిలబడి జయించినటువంటి వాడే మానవ మాతృడు, ఆ మనిషి నుంచి మనీషి రూపంలోకి, మనీషి రూపంలోంచి మహర్షి రూపంలోనికి వెళ్ళేటటువంటి వాడు. అందుకు పరమేశ్వరుడు మనకి ఇవన్నీ కల్పించేటటువంటి మనిషి మహత్తత్వాన్ని ఎలా పొందాలి అనేటటువంటి దాని గురించి ఇక్కడ చెబుతున్నారు. మనసో నోపకర్తృత్వాతు తథాసౌ పరమేశ్వర. ఉపకర్తృత్వం లేనటువంటి సన్నిధి మాత్రం చేతనే గంధం ఎలాగైతే క్షోభ కలగజేస్తుందో పరమేశ్వరుడు కూడా మనిషికి, పుట్టించిన ప్రతి ప్రాణికి శోభ కలగజేస్తూ, అంటే తనలో ఐక్యం అవ్వడానికి ఆసక్తిని రేపిస్తూ ఆ మార్గాన్ని పరమేశ్వరుడు ఉపదేశిస్తూ ఉంటాడు. ఆ మార్గంలో మనం వెళ్ళామా లేదా అన్నదే మనం చూసుకోవలసినటువంటి విధానము అనేటటువంటి శ్లోకం మనం చెప్పుకుంటూ, సయేవ క్షోభగో బ్రహ్మన్ క్షోభస్య పురుషోత్తమః సంకోచ వికాసాభ్యాం ప్రధానత్వేసి చ స్థితః. ఈ శ్లోకం ఎప్పుడైతే పరమేశ్వరుడు మనకి ఆసక్తిని కలగజేస్తాడో, ఆసక్తిని కలిగించేటప్పుడు పరీక్ష పెట్టేటటువంటి వాడు, పరీక్షలో మనల్ని ఉత్తీర్ణుణ్ణి చేసేటటువంటి వాడు పరమేశ్వరుడే. అదే ఇక్కడ మనకి ఈ శ్లోకం ఆధారంగా తెలియవరుస్తున్నది. సయేవ క్షోభగో బ్రహ్మన్ క్షోభస్య పురుషోత్తమః. క్షోభకుడు,
అంటే ఇబ్బంది పెట్టేటటువంటి వాడు, క్షోభ్యుడు ఇబ్బంది పడేటటువంటి వాడు, క్షోభింపజేసేవాడు ఆయనే, క్షోభింపబడేవాడు ఆయనే. ఇక్కడ జాగ్రత్తగా వినండి. సంకోచ వికాసాభ్యాం ప్రధానేత్వచి స్థిత అనేటటువంటిది. ప్రధానత్వేచి స్థిత ఆ శ్లోకం అర్థం. పరమేశ్వరుడు గంధం వలె క్షోభ కలగజేస్తూ ఉన్నాడు. దుర్మార్గాన్ని విడిచిపెట్టి సన్మార్గంలో మనం నడుచుకోవడానికి వెళ్ళడానికి పరమేశ్వరుడు ఒక మార్గాన్ని చూపిస్తూ, ఆ మార్గాన్ని చూపించినటువంటి ఆయన మన బుద్ధిని మార్చి, ఆ బుద్ధిని మార్చిన మనం సన్మార్గంలో ప్రయాణం చేస్తుంటే ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసేటటువంటి వాడు ఆయనే. క్షోభకుడు అంటే క్షోభింపజేసేవాడు, క్షోభ్యుడు అంటే క్షోభింపబడేవాడు. ఇవి రెండు విష్ణుమూర్తే, పరమేశ్వరుడే. సంకోచ వికాసాల ద్వారా, వ్యక్తము అవ్యక్తము అయినటువంటి రూపాల ద్వారా మనల్ని సర్వకాల సర్వావస్థల యందు కూడా రక్షించేటటువంటి మహత్తర బృహత్తర కార్యక్రమాన్ని నడిపించేటటువంటి వాడు మహావిష్ణువే అనేటటువంటిది ఆ శ్లోకం అర్థం. తర్వాత శ్లోకం వికారానుస్వరూపైశ్చ బ్రహ్మరూపాదిభిస్తదా వ్యక్త స్వరూపస్య తథా విష్ణు సర్వేశ్వరేశ్వర అనేటటువంటిది. ఈ శ్లోకం కూడా మళ్ళా ఈ శ్లోకం అర్థం చెప్పుకోవాలన్నా చాలా సమయం పట్టేస్తుంది. చాలా తక్కువ అర్థంలో మనం చెప్పుకుందాం. వికార స్వరూపుడు, అణుస్వరూపుడు, అనువాటిచే బ్రహ్మరూపాది జీవ స్వరూపాలతో ఆ సమయంలో సర్వేశ్వరుడైన విష్ణువే వ్యక్తస్వరూపుడవుతాడు. సర్వేశ్వరుడైనటువంటి విష్ణువు వ్యక్తస్వరూపంగా మారుతాడు. ఎప్పుడు మారుతాడు? వికార స్వరూపాచ, ఏ వికారములు లేనటువంటి మనస్సు మనకి కలిగి ఉండేటప్పుడు. అణుస్వరూపాచ, పుట్టినటువంటి ప్రతి ప్రాణి పరమాణువు నుంచి, అణువు నుంచి మహత్తత్వంలోకి వెళ్ళడానికి నడిపించేటటువంటి మార్గాన్ని నిర్దేశించేటటువంటి విష్ణువు మనకి సర్వకాల సర్వావస్థల యందు వ్యక్తమవుతూ ఉంటాడు. చేసే ప్రతి పనిలో కూడా, ప్రతి మంచి పనిలో కూడా, ధర్మార్థకామ్య మోక్షములు అనేటటువంటి పురుషార్థాలలో మానవుడు సంచరించేటటువంటి ప్రతి పనిలో కూడా విష్ణుమూర్తే వ్యక్తమవుతూ ఉంటాడు అనేటటువంటిది ఈ శ్లోకం. ధర్మబద్ధమైనటువంటి జీవనంలో ధార్మికబద్ధమైన సంపాదన చేస్తూ, ధర్మబద్ధమైన సంపాదనతో ఉన్నటువంటి మంచి కోరికలను తీర్చుకుంటూ అంత్యమందు మోక్ష సామ్రాజ్యానికి వెళ్ళేంత వరకు కూడా విష్ణువే సర్వావస్థల యందు విష్ణువే మనకి కనిపిస్తాడు, వ్యక్తమవుతూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా మనం చూద్దాం. ప్రొద్దున్న లేసి రాత్రి పడుకునే వరకు, పుట్టింది మొదలు చనిపోయినంత వరకు, మరలా మనం జన్మ ఎత్తి మరలా విష్ణుపద ప్రాప్తిని పొందే వరకు విష్ణుమూర్తి మనకి చాలా 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 అవకాశాలను ఇస్తాడు. ఇచ్చినటువంటి విష్ణువు వ్యక్తమవుతూ ఇస్తాడు. నువ్వు ఈ మార్గంలో వెళితే నీకు మంచి సద్బుద్ధిని ప్రసాదిస్తాడు, దుర్మార్గంలో వెళితే బుద్ధి మంచిది కాదు కదా, అధోగతిని పాలు చేసేటటువంటి క్షోభన కలగజేస్తాడు అనేటటువంటిది ఈ శ్లోకాలు మనం తెలుసుకుంటూ మరొక 2-3 శ్లోకాలలో మహత్తత్వం ఎలా ఉద్భవించింది అనేటటువంటిది చెప్పుకుందాం. ఈ తర్వాత సృష్టిక్రమం, భూత సృష్టి, ఇంద్రియ సృష్టి, బ్రహ్మాండ సృష్టి, ఇవన్నీ సృష్టిక్రమం 2వ అధ్యాయంలోనే ఉన్నాయి. ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉందాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ తెలియజేసేటటువంటి బాధ్యతను తీసుకోండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హరి ఓం, స్వస్తి. ఈ ఛానల్ ద్వారా విష్ణు పురాణాన్ని తెలుసుకుందాం, 10 మందికి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.